ఎవ్రీవన్, ఈరోజు మనం రసం ప్రిపేర్ చేయబోతాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక లెమన్ సైజ్ చింతపండు టామరిన్ అండ్ ఒక టొమాటో, జీరా, పెప్పర్, కొత్తిమీర, అసఫోడియా ఇంగువ పొడి అండ్ క్రిస్టల్ సాల్ట్, గార్లిక్, వెల్లుల్లి, కర్రీ లీవ్స్, 1 రెడ్ చిల్లీ, ఎండుమిర్చి, పసుపు, ఆవాలు, మస్టర్డ్ సీడ్స్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలంటే ఈ చింతపండుని 1/2 అవర్ వాటర్లో నానబెట్టుకోవాలి. మేము ఆల్రెడీ ఈ వాటర్లో చింతపండు నానబెట్టేసాము. 1/2 అవర్ తర్వాత బాగా స్మాష్ చేసేసి ఆ చింతపండు బాగా పిడిచి పక్కకి తీసేయాలి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసాము. సో ఇంత సాల్ట్ సరిపోద్ది. అండ్ 1 పించ్ పసుపు కొద్దిగా వేసుకున్నా సరిపోద్ది. ఓకే, ఇప్పుడు గార్లిక్ దంచి పెట్టుకున్నాం ఆల్రెడీ. సో ఒక 7 క్లోవ్స్, 7 పల్లులు వెల్లుల్లి దంచి పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి వాటర్లో. తర్వాత 1 టమాటో, కర్రీ లీవ్స్, మీకు ఎంత ఫ్లేవర్ కావాలో అంత కర్రీ లీవ్స్ వేసుకోవచ్చు వాటర్లో. ఇప్పుడు బాగా స్మాష్ చేయాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది టొమాటో ఫ్లేవర్, గార్లిక్ ఫ్లేవర్ ఆ వాటర్లో దిగుతుందన్నమాట. సో దీన్ని బాగా పిసికేసాం. ఇప్పుడు దీని ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగింది. ఇప్పుడు ఇందులో ఒక పౌడర్ యాడ్ చేయాలి, రసం పౌడర్. మేము వచ్చి హోమ్ మేడ్ రసం పౌడర్ చేస్తాం. అది ఎలా చేయాలంటే 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పెప్పర్. సో 1:2 రేషియోలో చేసుకోవాలి. మేము ఆల్రెడీ చేసి ఉంచుకున్నాం హోమ్ మేడ్ పౌడర్. 1 మంత్ దాకా ఉంటుంది ఇది. సో ఈ పౌడర్ని 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు రెడీమేడ్ కావాలంటే షాప్స్లో దొరుకుతాయి, రసం పౌడర్ తెచ్చుకోవచ్చు. సో 1 స్పూన్ రసం పౌడర్, ఇంగువ పొడి అసఫోడియా 1 పించ్ యాడ్ చేసుకోవాలి అందులో. ఇప్పుడు ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. రసంకి చాలా తక్కువ ఆయిల్ వేస్తే సరిపోద్ది. చూడండి, 1 స్పూన్ ఆయిలే వేసాము. ఇందులో కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకోవాలి పోపు పెట్టడానికి. చూడండి, చిన్న స్పూన్తో 1 స్పూన్ తీసుకున్నాము. మస్టర్డ్ సీడ్స్ యాడ్ చేసుకున్న తర్వాత 1 రెడ్ చిల్లీ యాడ్ చేయాలి. ఇది చిటపటలాడేదాకా ఫ్రై చేయాలి. సో ఇలా చిటపటలాడాక ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న చింతపండు వాటర్ వేయాలి దీనిలో. సో ఈ వాటర్ పోసాక ఒకసారి టేస్ట్ చేయండి. మీకు పుల్లగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ప్లెయిన్ వాటర్ని. టేస్ట్ని బట్టి సాల్ట్, వాటర్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని వాటర్ వేసాక ఒకసారి టేస్ట్ చేయండి. ఇది బాగా బబుల్స్ వచ్చి ఒక పొంగు వచ్చేదాకా వెయిట్ చేయాలి. సో ఇప్పుడు చూసారంటే లైట్ బబుల్స్ వస్తుంది. వాటర్, సాల్ట్ మీకు తగినంత వేసుకోవాలి. దాని టేస్ట్ చూసి మీకు పుల్లగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో వన్స్ పొంగు వచ్చేటప్పుడు ఆపేయాలి. ఎక్కువ పొంగు వస్తే చేదైపోద్ది రసము. ఇలా ఫస్ట్ పొంగు వచ్చిందండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. రసం రెడీ. చాలా ఈజీ రెసిపీ అండి, ఒకసారి ట్రై చేసి చూడండి. సైనింగ్ ఆఫ్, నదియా. బాయ్.